వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో యూరోపియన్స్ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి గల కారణాలు, అలాగే ఏ నావికులు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించారో తెలుసుకుందాం. యూరోపియన్లు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి గల ప్రధాన కారణాలను చూద్దాం. అందులో ఫస్ట్ వన్, సుగంధ ద్రవ్యాలు, నూలు వస్త్రాల వ్యాపారం కోసం. సుగంధ ద్రవ్యాలైన యాలకులు, మిరియాలు, లవంగాలను వీరు రుచి కోసం వంటలలో ఉపయోగించేవారు. నెక్స్ట్ సెకండ్ రీజన్, సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని అరబ్బులు శాసించడం. అనగా అరబ్బులు అధిక ధరలకు ఈ సుగంధ ద్రవ్యాలను యూరప్ వారికి అమ్మేవారు. నెక్స్ట్ థర్డ్ రీజన్, తురుష్కులు కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ. సిల్క్ రూట్లో ప్రధాన భూభాగమైన ఈ కాన్స్టాంటినోపుల్ ద్వారా వీరు వ్యాపారం చేసేవారు. ఈ రూట్ టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా దాకా ఉండేది. ఈ కారణాల వలన వీరు మేమే స్వయంగా సముద్ర మార్గం కనుగొంటే వ్యాపారం ఈజీగా చేసుకోవచ్చు కదా అని సముద్ర మార్గ అన్వేషణ చేస్తారు. ఇక్కడ ఇది మధ్యధరా సముద్రం, ఇది నల్ల సముద్రం. ఈ రెండింటి మధ్యలో ఉన్న ప్రధాన భూభాగమే కాన్స్టాంటినోపుల్. ఈ కాన్స్టాంటినోపుల్ అనేది బైజాంటియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ బైజాంటియన్ సామ్రాజ్యం అనేది మధ్యధరా సముద్రం చుట్టూ ఉండేది. ఈ కాన్స్టాంటినోపుల్ని టర్కీ పాలకుడైన రెండవ మహమ్మద్ క్రూసేడర్ల యుద్ధాలలో భాగంగా ఆక్రమిస్తాడు. దీంతో యూరోపియన్లకు ఇండియాతో ఉన్న వ్యాపార సంబంధాలు అనేవి తెగిపోతాయి. ఎందుకంటే ఈ కాన్స్టాంటినోపుల్ అనేది సిల్క్ రూట్లో ప్రధాన భూభాగం కాబట్టి. ఈ సిల్క్ రూట్ అనేది టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా దాకా విస్తరించి ఉండేది. ఈ ప్రాంతమంతా తురుష్కులు ఆక్రమించారు కాబట్టి ఇక్కడ ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం ఈ ప్రాంతమంతా వీరి అధీనంలోనే ఉండేది. అందువలన యూరోపియన్లు ఇక్కడ పోర్చుగీస్ మరియు స్పెయిన్ నుండి ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. చైనా, కొరియా, జపాన్, భారత్, ఇరాన్, ఐరోపా, హార్న్ ఆఫ్ ఆఫ్రికా, అరేబియా నాగరికతల అభివృద్ధిలో సిల్క్ రోడ్డు వాణిజ్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. వివిధ నాగరికతల మధ్య సుదూరమైన రాజకీయ, ఆర్థిక సంబంధాలను తెరిచింది. తూర్పాసియా దేశాలైన ఇండియా, ఇండోనేషియా, జావా, సుమత్రాలలో లభించే సుగంధ ద్రవ్యాలైన మిరియాలు, లవంగాలు, యాలకులు వీరు ఆహారంలో రుచి కోసం ఉపయోగించేవారు. ఈ సుగంధ ద్రవ్యాలు మెయిన్గా ఇండియా, ఇండోనేషియాలో లభించేవి. వీటిని వీరు ఆహారంలో రుచి కోసం ఉపయోగించేవారు. అలాగే ఆహారాన్ని భద్రపరచడం కోసం కూడా ఉపయోగించేవారు. క్రీస్తు శకం 712లో మహ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో సింధు పాలకుడైన దాహర్ను ఓడించడానికి అరబ్లు వారి సైన్యాన్ని తీసుకొని రావడానికి ఒక రోడ్డు మార్గాన్ని ఇండియాకు అభివృద్ధి చేస్తారు. ఈ రోడ్డు ఆర్థికపర లావాదేవీలకు ఉపయోగించేవారు. మహ్మద్ బిన్ కాసిం నాయకత్వంలో ఎవరిని ఓడించడానికి వస్తారంటే దాహర్ను ఓడించడానికి వస్తారు. ఎవరు? అరబ్లు. ఈ అరబ్లు ఒక రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ రోడ్డే ఆర్థికపర లావాదేవీలకు ఉపయోగించేవారు. భారత్లోని ఖైబర్ మరియు బొలాన్ కనుమల గుండా వచ్చి వీరు వ్యాపారం చేసేవారు. ఇక్కడ ఖైబర్ మరియు బొలాన్ కనుమలు ఉంటాయి. ఐరోపా వారికి సిల్క్ వస్త్రాలను పరిచయం చేసింది కూడా అరబ్బులే. అరబ్బులు ఈజిప్టు, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రం ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని చెలాయించి అధిక ధరలకు ఇండియాలోని వస్తువులను యూరప్లో అమ్మేవారు.
ఈ అరబ్లు ఈజిప్టు, పర్షియన్ గల్ఫ్ ఈ ప్రాంతమంతా ఆధిపత్యం చెలాయించి అధిక ధరలకు యూరప్లో అమ్మేవారు. ముస్లింలకు, క్రిస్టియన్స్కి క్రూసేడ్ యుద్ధాలనేవి పాలస్తీనా, జెరూసలేం, బెత్లహేం నగరాల కోసం జరిగేవి. ఏ ఏ నగరాల కోసం అంటే పాలస్తీనా, జెరూసలేం, బెత్లహేం నగరాల కోసం. టర్కీ చక్రవర్తి అయిన రెండవ మహమ్మద్ 1453లో బైజాంటియన్ సామ్రాజ్యంలో భాగమైన కాన్స్టాంటినోపుల్ పైన దాడి చేసి 11వ కాన్స్టాంట్ను చంపివేస్తాడు. ఎవరు? రెండవ మహమ్మద్. ఎవరిని చంపివేస్తాడు? కాన్స్టాంట్ను, 11వ కాన్స్టాంట్ను. ఈ కాన్స్టాంటినోపుల్ అనేది బైజాంటియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. దీనితో యూరోపియన్లకు ఇండియాకి రావడానికి ఉన్న ఏకైక మార్గం మూసివేయబడుతుంది. దీంతో యూరప్లో ఎగుమతులు, దిగుమతులు అనేవి ఆగిపోతాయి. ఈ రూట్నే సిల్క్ రూట్ అంటారు. ఈ మార్గం ఎందుకు మూసివేస్తారంటే యూరోపియన్లు క్రిస్టియన్లు కాబట్టి. ఇక్కడే సిల్క్ రూట్ ఉంటుంది. ఇక్కడ నుండి వీరు భారత్కి వచ్చేవారు. ఈ సిల్క్ రూట్ అనేది ఇక్కడ చైనా దాకా విస్తరించి ఉండేది. సిల్క్ రోడ్డు అంటే పట్టు మార్గం అని అర్థం. చైనాలోని హాన్ రాజవంశం కాలం నుండి మొదలు ఈ దారి పొడవునా జరిగిన లాభదాయకమైన పట్టు వ్యాపారం కారణంగా దీనికి సిల్క్ రోడ్ అనే పేరు వచ్చింది. ఆర్థిక వాణిజ్యంతో పాటు సిల్క్ రోడ్డు వివిధ నాగరికతల మధ్య సాంస్కృతిక వాణిజ్యం కోసం కూడా ఉపయోగపడింది. అలాగే వ్యాధులు, ముఖ్యంగా ప్లేగు కూడా సిల్క్ రోడ్డు వెంట వ్యాపించాయి. ఈ దారి గుండా చైనా ప్రధానంగా పట్టు, తేయాకు, పోర్సలిన్ను ఎగుమతి చేసేవి. భారతదేశమేమో సుగంధ ద్రవ్యాలు, దంతాలు, మిరియాలు, నేత వస్త్రాలు, విలువైన రత్నాలను ఎగుమతి చేసేది. రోమన్ సామ్రాజ్యమేమో బంగారం, వెండి, ద్రాక్షరసం, తివాచీలు, నగలను ఎగుమతి చేసేది. ఈ కాన్స్టాంటినోపుల్ ఆక్రమణ వలన వ్యాపార అవకాశాలు కోల్పోయిన యూరోపియన్లకు సముద్ర మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఏర్పడింది. నూతన సముద్ర మార్గాల అన్వేషణ కోసం అనేక యూరప్ దేశాలు ప్రయత్నించాయి. అందులో పోర్చుగల్ మరియు స్పెయిన్ ప్రయత్నించాయి. అలా ప్రయత్నించిన తొలి ఐరోపా దేశం పోర్చుగల్. పోర్చుగల్ రాజు హెన్రీ స్వయంగా యంత్ర పరికరాలను, నావికా దిక్సూచి, భౌగోళిక చిత్రపటాలను తయారు చేసుకొని సముద్రంపై ప్రయాణించి ఆఫ్రికా అగ్రమైన మొరాకోను చేరుకుంటాడు. ఫస్ట్ పోర్చుగల్ రాజు హెన్రీ ప్రయత్నం చేస్తాడు ఇండియాకి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి. ఇతను సముద్రంపై ప్రయాణించి ఆఫ్రికా అగ్రమైన మొరాకోకు చేరుకుంటాడు. ఇతను విన్సెంట్ ఆగ్రాలో నౌకా శిక్షణ పాఠశాలను ప్రారంభించాడు. ఇతను నౌకా నిర్మాణ, సముద్ర మార్గ అన్వేషణ శిక్షణ కేంద్రాన్ని స్థాపించాడు కాబట్టి హెన్రీని ది నావిగేటర్ అనే బిరుదుతో పిలుస్తారు. హెన్రీ యొక్క బిరుదేంటి? ది నావిగేటర్. ఇతను ఎక్కడి దాకా ప్రయాణిస్తాడు? మొరాకో దాకా వచ్చి మళ్ళీ తిరిగి పోర్చుగల్కి వెళ్ళిపోతాడు. 1487లో హెన్రీ ఆర్థిక సహాయంతో బార్తోలోమ్యూ డియాస్ పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబడి ప్రయాణించి ఆఫ్రికా అగ్రాన్ని చేరుకున్న తర్వాత అక్కడ తుఫానులు అధికంగా ఉండడంతో ముందుకు వెళ్ళలేక దానికి తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ స్టార్మ్స్ అని పేరు పెట్టాడు. 1487లో ఎవరొస్తారు? బార్తోలోమ్యూ డియాస్. ఇతను ఎవరి ఆర్థిక సహాయంతో వస్తాడంటే హెన్రీ యొక్క ఆర్థిక సహాయంతో. ఇతను ఎక్కడి దాకా వస్తాడు? తుఫానుల అగ్రం దాకా వస్తాడు. అంటే పశ్చిమ ఆఫ్రికా తీరం వెంబడి ప్రయాణించి
తుఫానుల ఆగ్రం దాకా వచ్చి తిరిగి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే అక్కడ తుఫానులు అధికంగా ఉన్నాయని. తర్వాత హెన్రీ కుమారుడు రెండవ జాన్ కేప్ ఆఫ్ స్టార్మ్స్ వరకు వెళ్ళి దానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. బార్తోలోమ్యూ డయాస్ ఇక్కడ నుండి ఇక్కడ ఆఫ్రికా, దీన్నే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. ఇతను ఫస్ట్ దీనికి తుఫానుల ఆగ్రం అని పేరు పెడతాడు. తర్వాత హెన్రీ యొక్క కుమారుడు దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడు. 1493లో స్పెయిన్ రాజైన ఫెర్డినాండ్ ప్రోత్సాహంతో కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గంను కనుగొనుటకు బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో దిశ మారి కరేబియన్ దీవులలోని బహమస్కి చేరుకుంటాడు. ఈ దీవులకు వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేశాడు. నెక్స్ట్ ఎవరు వస్తారు? కొలంబస్. ఇతను 1493 సంవత్సరంలో ఫెర్డినాండ్ యొక్క సహకారంతో వస్తాడు. ఇతను అట్లాంటిక్ మహాసముద్రంలో దిశ మారి ఏ దీవులకు చేరుకుంటాడంటే కరేబియన్ దీవులకు చేరుకుంటాడు. ఈ దీవులకు ఇతను వెస్ట్ ఇండీస్ అని నామకరణం చేశాడు. అక్కడున్న ప్రజలకు ఇతను రెడ్ ఇండియన్స్ అనే పేరు పెడతాడు. నెక్స్ట్ 1497లో జూలై 8న 200 మందితో పోర్చుగీస్ రాజైన రెండవ హెక్టార్ ప్రోత్సాహంతో వాస్కోడిగామా సముద్ర మార్గం కనుగొనడానికి సావో గాబ్రియల్ ఓడలో బయలుదేరుతాడు. నెక్స్ట్ ఎవరు వస్తారు? కొలంబస్ తర్వాత వాస్కోడిగామా. ఇతను ఏ సంవత్సరం వస్తాడు? 1497 జూలై 8న వస్తాడు. ఎవరి ప్రోత్సాహంతో? రెండవ హెక్టార్ ప్రోత్సాహంతో. ఇతను 4 నౌకలతో వాస్కోడిగామా లిస్బన్ నుండి బయలుదేరుతాడు. మధ్యలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక నౌక మునిగిపోతుంది. వాస్కోడిగామా ఎన్ని నౌకలతో బయలుదేరుతాడంటే 4 నౌకలతో బయలుదేరుతాడు. కానీ మధ్యలో అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక నౌక మునిగిపోతుంది. ఈ మిగిలిన నౌకలతో అతను పశ్చిమాఫ్రికా తీరం వెంబడి ప్రయాణించి కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చేరుకుంటాడు. ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి ఇతను ఇండియా వెళ్ళడానికి ఇతనికి సహాయం చేసిన గుజరాత్ వర్తకుడు అబ్దుల్ మజీద్. వాస్కోడిగామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చేరుకున్న తర్వాత అక్కడ నుండి అతనికి సహాయం చేసింది అబ్దుల్ మజీద్. వాస్కోడిగామా 1498 మే 17న భారతదేశంలోని కాలికట్లోని మెయిన్గా కప్పడ్ అనే ప్రదేశానికి చేరుకుంటాడు. అప్పుడు కాలికట్ పాలకుడు ఎవరంటే జామోరిన్. ఇతని యొక్క బిరుదు మనువిక్రమవర్మ. కాలికట్లోని కప్పడికి ఎప్పుడు చేరుకుంటాడంటే 1498 మే 17న. ఎవరు చేరుకుంటారు? వాస్కోడిగామా. వాస్కోడిగామా కాలికట్ చేరుకున్నప్పుడు సమాంతర పాలకులు ఎవరంటే విజయనగర సామ్రాజ్యంలో ఇమ్మడి నరసింహరాయలు, ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి. 3 నౌకలైన షావో గాబ్రియల్, షావో రాఫిల్, షావో మిగ్వెలలో వచ్చిన వాస్కోడిగామాకు తాను తిరిగి వెళుతూ తన వెంట సుగంధ ద్రవ్యాలను, విలువైన వస్తువులను తీసుకొని వెళ్ళాడు. వీటిని అతను యూరప్లో 60 రెట్ల లాభం పొందాడు. ఆధునిక యుగంలో భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశంగా పోర్చుగల్ను పేర్కొంటారు. ఫస్ట్ భారతదేశానికి వచ్చిన తొలి ఐరోపా దేశం ఏంటిదంటే పోర్చుగల్. పోర్చుగల్ తర్వాత డచ్, బ్రిటిషు, డెన్మార్క్, ఫ్రెంచ్, మిగతా వారు వస్తారు. వాస్కోడిగామా యొక్క ఆవిష్కరణ భారతదేశంలో వాణిజ్య సంబంధాలను నెలకొల్పడానికి దోహదం చేసింది. వాస్కోడిగామా రెండవసారి 1502లో భారతదేశానికి వచ్చాడు. తర్వాత ఇతను 1524లో కొచ్చిలో మలేరియా వ్యాధితో చనిపోతాడు.
పోర్చుగల్ దేశ ప్రతినిధిగా వచ్చిన కాబ్రల్ నెక్స్ట్ కొచ్చిన్, కాంగనూర్ ప్రాంతాల్లో వర్తక స్థావరాలను స్థాపించాడు. నెక్స్ట్ ఎవరు వస్తారంటే కొచ్చిన్ కాంగనూర్కు కాబ్రల్ వస్తాడు. ఇతను అక్కడ వర్తక స్థావరాలను స్థాపిస్తాడు. ఈ వాస్కోడిగామా యొక్క ఆవిష్కరణ భారతదేశంతో వాణిజ్య సంబంధాలు నెలకొల్పడానికి మరియు తీర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న ఇతర యూరోపియన్ దేశాలలో పోర్చుగీస్ వారిని మొదటి స్థానంలో నిలిపింది. తర్వాత పోర్చుగీస్ వారి తర్వాత డచ్, ఇంగ్లీష్, డేన్స్, ఫ్రెంచ్ వారు వచ్చారు. పోర్చుగీస్ వారు 1498లో వచ్చారు. వీరి యొక్క మొదటి వర్తక స్థావరం కొచ్చిన్. నెక్స్ట్ బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో వచ్చారు. వీరి యొక్క వర్తక స్థావరం సూరత్. డచ్ వారు 1602వ సంవత్సరంలో వస్తారు. వీరి యొక్క వర్తక స్థావరం మచిలీపట్నం. నెక్స్ట్ డెన్మార్క్ వారు 1616లో వస్తారు. వీరి యొక్క మొదటి వర్తక స్థావరం ట్రావెన్కోర్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు 1664లో వస్తారు. వీరి యొక్క మొదటి వర్తక స్థావరం సూరత్. ఫస్ట్ సముద్ర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నించింది హెన్రీ. ఇతను ఇక్కడ జిబ్రాల్టర్ జలసంధి దాటి మొరాకోను చేరుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. ఇతని యొక్క బిరుదు ది నావిగేటర్. నెక్స్ట్ ఇతని తర్వాత బార్తోలోమ్యూ డయాస్ ఇక్కడి నుండి ఇక్కడ పశ్చిమాఫ్రికా తీరం వెంబడి బయలుదేరి ఈ ప్రాంతానికి చేరుకుంటాడు. దీనికి ఇతను తుఫాన్ లాగ్రం అని పేరు పెడతాడు. మళ్ళీ ఇక్కడి నుండి ఇతను రిటర్న్ వెళ్ళిపోతాడు, ఎందుకంటే అక్కడ తుఫాన్లు బాగున్నాయని. నెక్స్ట్ ఇతని తర్వాత రెండవ జాన్ దీనికి ఏమని పేరు పెడతాడంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడు, ఎందుకంటే నావికులను ప్రోత్సహించి ఇండియాకి మార్గం కనుగొనడానికి. నెక్స్ట్ ఇతని తర్వాత కొలంబస్ ఇటు నుండి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి ఇక్కడ కరేబియన్ దీవులకు చేరుకుంటాడు. ఇతను వీటికి ఇక్కడ పీపుల్స్ని ఇతను రెడ్ ఇండియన్స్ అని పేరు పెడతాడు, వీటికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెడతాడు. నెక్స్ట్ ఇతని తర్వాత వాస్కోడిగామా లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్న తర్వాత ఇక్కడ ఇతనికి అబ్దుల్ మజీద్ హెల్ప్ సహాయంతో ఇతను కప్పడ్ అనే ప్రాంతానికి చేరుకుంటాడు. వాస్కోడిగామా 1497 జూలై 8న సముద్ర మార్గ అన్వేషణ బయలుదేరుతాడు. ఇతడు 1498 మే 17న ఇక్కడికి చేరుకుంటాడు.